శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి నేటికి 28 రోజులు పూర్తి కావస్తుంది. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిలో ఇప్పటి వరకు ఒకరి మృతదేహమే లభించగా మిగిలిన 7 మంది కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 28 రోజులుగా 18 శాఖలకు చెందిన రక్షణ సిబ్బంది ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొనగా ఆ 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించడం లేదు. అయితే ఇప్పటికే దాదాపు 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు ఎండ్ పాయింట్ వరకు వెళ్ళినటువంటి సిబ్బంది అక్కడ D1, D2 పాయింట్లలో తవ్వకాలు చేపడతా ఉన్నారు. అయితే ఈ D1, D2 పాయింట్లలో ఊట నీరు భారీగా వస్తుండడంతో ఆ ఊట నీరును తొలగించేందుకే భారీగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆ సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. అయితే ఎండ్ పాయింట్లో ఏదైతే సెగ్మెంట్లు కూలిపోయి ఉన్నాయో మిగిలిన ఆ ప్రదేశం నుంచి కొంత దూరం వరకు కూడా పైన ఉన్నటువంటి సెగ్మెంట్లు కాస్త మెత్తబడిపోయి ఉన్నాయి. ఆ ప్రదేశంలో మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మనుషులు వెళ్ళలేని ప్రదేశాలకు రోబోల సాయంతో వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా అడుగులు వేసి చెన్నైకి చెందినటువంటి ఐఐటి చెందినటువంటి ఈ రోబోలను కూడా రంగంలోకి దించారు. ఆపరేషన్ అన్వి పేరుతో ఈ రోబోలను రంగంలోకి దించి అక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే టన్నల్ లోపల సిగ్నల్ సరిగ్గా లేకపోవడం, నెట్వర్క్ లేకపోవడంతో ఈ రోబోలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పి కూడా సిబ్బంది ఇప్పటికే తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కేరళకు చెందినటువంటి కెడవర్ డాగ్స్ ఏవైతే అనుమానిత ప్రాంతాలను గుర్తించాయో ఆ అనుమానిత ప్రాంతాలను D1, D2 పాయింట్లుగా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ చేసినటువంటి ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టారు. D1 పాయింట్లో ఇప్పటి వరకు 8 మీటర్ల లోతు వరకు కూడా తవ్వకాలు చేపట్టినటువంటి సిబ్బందికి అక్కడ భారీగా దుర్వాసన వస్తుండడంతో ఆ ప్రదేశంలో చుట్టుపక్కల ఇంకా ఎక్కడైనా ఈ మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. అయితే 8 మీటర్ల లోతు వరకు తవ్వినటువంటి సిబ్బందికి అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఎలాంటి అవశేషాలు కానీ లభించకపోవడంతో D2 పాయింట్తో తవ్వకాలు చేపట్టారు. D2 పాయింట్లో తవ్వకాలు మొదలుపెట్టిన వెంటనే అక్కడ భారీగా ఊట నీరు వస్తుండడంతో ఈ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని చెప్పి సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ ముందుకు వేగవంతంగా కొనసాగాలంటే ముందుగా ఆ ప్రదేశంలో ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో దాదాపు 1600 టన్నులకు పైగా బరువు ఉండే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పూర్తిగా తొలగించిన తర్వాతే ఆ మట్టిని, ఆ బురదని, ఆ బండరాళ్ళని పూర్తిగా బయటకు తొలగించే ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పి కూడా నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఆ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగి ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసేందుకు ప్లాస్మా కటింగ్, గ్యాస్ కటింగ్ సాయంతో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసి ఆ కటింగ్ చేసినటువంటి పరికరాలన్నిటినీ కూడా లోకో ట్రైన్ ద్వారా బయటికి తొలగించే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే D1, D2 పాయింట్లలో తవ్వకాలు చేపడతా ఉన్నారో ఆ తవ్వకాలు చేపట్టిన సమయంలో వచ్చినటువంటి బురద మట్టిని కూడా వేగంగా బయటికి తొలగించేందుకు అక్కడ ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ సాయం తీసుకొని ఆ మట్టిని కూడా బయటికి తొలగించే ప్రక్రియను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ దాదాపు 28 రోజులు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ 7 మంది ఆచూకీ లభించకపోవడంతో అందరూ కూడా ఒక నిర్ధారణకైతే వచ్చారు. అక్కడ చిక్కుకున్నటువంటి ఆ 7 మంది మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయి ఉంటాయి. ఆ మృతదేహాలు ముక్కలయ్యి ఆ బురద మట్టి తర్వాత ఈ సీపేజ్ వాటర్లో ఈ కుళ్ళిపోయి ఉంటాయి. తర్వాత వీటిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని గుర్తించే ప్రక్రియ కూడా కాస్త కష్టతరమైనటువంటి నేపథ్యం ఉంటుందని చెప్పి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ సిబ్బంది ఇప్పుడు దాకా దాదాపు 18 శాఖలకు చెందినటువంటి రక్షణ సిబ్బంది ఇప్పటి వరకు షిఫ్టుల వారీగా పనిచేస్తూ ఉన్నారు. అలుపెరుగని శ్రామికుల నిరంతరం రాత్రి పగలని తేడా లేకుండా లోపల సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆ 7 మందిని ఎలాగైనా గుర్తించి బయటకు తీసుకురావాలని చెప్పి కూడా వీళ్ళంతా కష్టపడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆ 7 మంది ఆచూకీ లభించడం లేదు. మరోవైపు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలతో జీపీఆర్ రాడార్లు, స్కానర్ల ద్వారా అక్కడ స్కానింగ్ చేస్తూ ఏదైనా భూమి లోపల ఏదైనా వీళ్ళ అవశేషాలు ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో వీరి అవశేషాలు ఏదైనా దొరుకుతాయో ఆ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టి త్వరితగతిన వాటిని గుర్తించే ప్రక్రియ చేపట్టాలని చెప్పి వీళ్ళంతా కూడా భావిస్తున్నప్పటికీ అలాంటి సిచ్యువేషన్ మాత్రం అక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ప్రమాదం 14 కిలోమీటర్ వద్ద జరగగా దాదాపు 11వ కిలోమీటర్ వరకు ఈ భారీగా బురద మట్టి, పెద్ద పెద్ద బండరాలు, సీపేజ్ వాటర్ అంతా కూడా చేరుకోవడంతో వాటిని తొలగించేందుకే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరోవైపు
ఇప్పటి వరకు అక్కడ దాదాపు 11 కిలోమీటర్ వరకు భారీగా సీపేజ్ వాటర్ కానీ బురద మట్టి కానీ రావడంతో వాటిని తొలగించుకుంటూ వాటిని క్లియర్ చేసుకుంటూ ఇప్పటికే టీబీఎం మిషన్ వరకు వీళ్ళంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్స్కవేటర్లు కూడా లోపలికి వెళ్ళి ఎక్స్కవేటర్ల సాయంతో కూడా ఈ మట్టిని బండరాలను తొలగించే ప్రయత్నం వేగవంతం చేస్తూ ఉన్నారు. అయితే ఈ 7 మందిని గుర్తించేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.